ఆంధ్రప్రదేశ్ భవన మరియు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ గా వలవల మల్లికార్జునరావు. సామాన్యునిగా ఉన్న నన్ను ముఖ్యమంత్రి ఎన్నో పదవులు ఇచ్చి ప్రోత్సహించారన్న ఆంధ్రప్రదేశ్ భవన మరియు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు తాడేపల్లిలోని శ్రీనివాస కన్వెన్షన్ లో బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వలవల మల్లికార్జునరావు ఆంధ్రప్రదేశ్ భవన మరియు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వలవల మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవన మరియు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ గా నన్ను నియామకం చేయడం సంతోషంగా ఉందని, అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. నా సాయశక్తుల ఆ పదవికి వన్నె తెస్తానన్నారు. కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా పనిచేసి వారికి న్యాయం చేస్తానన్నారు. నాకు పదవి రావడంలో నాకు అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి వలవల మల్లికార్జునరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన మరియు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ గా వలవల మల్లికార్జునరావు ఇంకా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నానన్నారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కార్మిక శాఖలో 3 బోర్డులు ఉంటాయన్నారు. కార్మిక సమస్యల మీద ఆ బోర్డుకు ఉన్న ప్రాముఖ్యతపై ఆలోచించి వలవల మల్లికార్జునరావుకు చైర్మన్ పదవిని అందించామన్నారు. గత 5 సంవత్సరాలు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లను రద్దు చేసిన ఈయన ఎంతో మంది సహకారంతో నిర్వహించానన్నారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఒక మంచి నాయకుడికి ఒక మంచి పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు అందించడం సంతోషంగా ఉందన్నారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికులకు సమస్యల మీద పోరాటం చేయడంలో ఆయనే చాటి అని అన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు వద్దిపాటి వెంకటరాజు, బడేటి రాధాకృష్ణ, నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, గన్ని వీరాంజనేయులు, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.